హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రిమైనింగ్ స్ట్రింగ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రిప్ అన్నమాట. స్ట్రిప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో పైథాన్ అనేది ఉంది టెక్స్ట్. ఇక్కడ చూస్తే మీరు స్టార్టింగ్ లో ఎండింగ్ లో స్పేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి రిమూవ్ చేయాలి అంటే మనం టెక్స్ట్ డాట్ స్ట్రిప్ అనే ఫంక్షన్ ఆర్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. మీరు చూస్తే ఈ స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీప్లేస్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ లోని ఒక పార్ట్ ని ఇంకొక పార్ట్ అనదర్ పార్ట్ ఆర్ అనదర్ స్ట్రింగ్ తో మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ లైక్ జావా అనేది ఉంది. సపోజ్ ఈ స్ట్రింగ్ ని సబ్ స్ట్రింగ్ ని మనం జావా కాకుండా సపోజ్ నేను పైథాన్ తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం రీప్లేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, టెక్స్ట్ డాట్ ఆ స్ట్రింగ్ టెక్స్ట్ డాట్ రీప్లేస్ అనే మెథడ్ ఇక్కడ దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అనేది మెన్షన్ చేస్తాం, కామా దేంతో రీప్లేస్ చేయాలి అనుకుంటాం అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ జావాని పైథాన్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ టైం అనేది జావాని రాస్తాము, కామా పైథాన్ అనేది రాస్తాను అనమాట. మీరు అవుట్పుట్ చూస్తే ఐ లైక్ పైథాన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ అనే ఫంక్షన్ గురించి చూద్దాం. స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నేమ్ లోనే చెప్తుంది. స్ప్లిట్ అంటే ఏంటి? డివైడ్ చేయడం, ఓకేనా, విడదీయడం. అలాగే స్ట్రింగ్స్ కి వచ్చేటప్పటికి ఒక స్మాలర్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట, బ్రేక్ చేస్తుంది అనమాట. వాటిని ఒక లిస్ట్ రూపంలో ఇస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఈజీ అనే ఒక స్ట్రింగ్ అనేది ఉంది. ఇప్పుడు నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను? స్ప్లిట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాను. టెక్స్ట్ డాట్ స్ప్లిట్ ఈ ఫంక్షన్ ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ గా స్ప్లిట్ అనేది స్పేస్ ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తుంది అనమాట. సో పైథాన్ అనేది ఒక వర్డ్ ఆర్ పార్ట్, ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ స్పేస్ తర్వాత ఉన్న ఇది ఒక పార్ట్, స్పేస్ ఉంది కాబట్టి దీని తర్వాత ఇది ఒక పార్ట్ అనమాట. సో మనకి ఇది ఒక లిస్ట్ రూపంలో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటుంది లిస్ట్ అనేది. సో పైథాన్ అనేది ఒక పార్ట్ కింద, ఈజ్ అనేది ఒక పార్ట్ కింద, ఈజీ అనేది ఒక పార్ట్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కౌంట్ అనే ఫంక్షన్ అనమాట. కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ కానీ లేదా ఒక సబ్ స్ట్రింగ్ కానీ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, హౌ మెనీ టైమ్స్ రిపీట్ అయింది అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బనానా అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ టెక్స్ట్ డాట్ కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. కౌంట్ ఆఫ్ ఇక్కడ దేన్ని మనం చెక్ చేయాలనుకుంటున్నాను, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఏని నేను చెక్ చేయాలనుకుంటాను. సో ఏ ఇస్తే ఏ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3. సో అందుకే అవుట్పుట్ అనేది 3 వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం.